హలో ఎవ్రీవన్, మనం ఇప్పుడు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి పార్ట్ 1ని చూద్దాం. ఫస్ట్, అంతరిస్తున్న జంతుజాల వీర్యం కణాలను భద్రపరిచేందుకు ఆసియాలోని మొట్టమొదటిసారిగా ఫ్రోజెన్ జూ అనేటటువంటి పేరుతో పరిశోధనాశాలను ఇటీవల ఈ క్రింది ఏ నగరంలో ప్రారంభించారు? జవాబు హైదరాబాద్ నగరంలో. నెక్స్ట్, 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు ఇటీవల ఏ రాష్ట్రంలో జరిగాయి? జవాబు మణిపూర్ రాష్ట్రంలో. నెక్స్ట్, ప్రపంచ ఆర్థిక ఫోరం ఇటీవల విడుదల చేసినటువంటి ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2018లో భారత్ ఎన్నవ స్థానంలో నిలిచింది? జవాబు 78వ స్థానం. నెక్స్ట్, పూర్తిగా సోలార్ విద్యుత్ను వినియోగిస్తున్నటువంటి దేశంలో తొలి కేంద్రపాలిత ప్రాంతం ఏమిటి? జవాబు డయ్యూ. నెక్స్ట్, ఇటీవల మరణించినటువంటి సంగీత సాహిత్యాల్లో బహుముఖ ప్రజ్ఞాశాలి మరియు ప్రముఖ వాగ్గేయకారుడు, రచయితగా విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చినటువంటి తెలుగు వ్యక్తి ఎవరు? జవాబు బాలాంత్రపు రజనీకాంతరావు. నెక్స్ట్, తమ కథనాల ద్వారా హాలీవుడ్లో జరుగుతున్నటువంటి లైంగిక వేధింపుల ఉదంతాన్ని వెలుగులోకి తెచ్చినందుకు ఈ క్రింది ఏ పత్రికకు జర్నలిజం విభాగంలో 2018 సంవత్సరానికి పులిట్జర్ అనేటటువంటి ప్రైజ్ను ప్రకటించారు? జవాబు దీనిలో మొదటి పత్రిక అదేంటంటే ది న్యూయార్క్ టైమ్స్ అనేటటువంటి పత్రిక. నెక్స్ట్, రెండవ పత్రిక ఏంటంటే ది న్యూయార్కర్. మొదటిదేమో ది న్యూయార్క్ టైమ్స్, సెకండ్ వన్ ఏంటంటే ది న్యూయార్కర్ అనేటటువంటి ఈ రెండు పత్రికలకు. నెక్స్ట్, పర్వతాన్ని ఎక్కే వ్యక్తి ముందుకు వంగడానికి ప్రధాన కారణం ఏమిటి? జవాబు స్థిరత్వం పెరగడానికి. నెక్స్ట్, కింది వాటిలో డయా అయస్కాంత పదార్థాలను గుర్తించండి. జవాబు దీనిలో క్వార్జ్, బిస్మత్, యాంటిమోనీ ఇవి డయా అయస్కాంత పదార్థాలు. నెక్స్ట్ క్వశ్చన్, వానజల్లు పడినప్పుడు ఇంద్రధనుస్సు మనకు ఎటువైపుకు కనిపిస్తుంది? జవాబు సూర్యునికి వ్యతిరేకంగా కనిపిస్తుంది. నెక్స్ట్, ఆటం బాంబుకి ఆధారమైనటువంటి సూత్రం ఏమిటి? జవాబు కేంద్రక విచ్చిత్తి అనేటటువంటి సూత్రం. నెక్స్ట్, బెలూన్లు మరియు ఎయిర్ షిప్లలో సాధారణంగా వాడేటటువంటి వాయువు ఏమిటి? జవాబు హీలియం. నెక్స్ట్, ఫర్టిలైజర్లో ఉండనటువంటి పదార్థం ఏమిటి? జవాబు క్లోరిన్. నెక్స్ట్, పెన్సిల్లోని లెడ్ ఇది దేనితో తయారవుతుంది? లెడ్ అనేటటువంటిది దేనితో తయారవుతుంది? జవాబు గ్రాఫైట్తో తయారవుతుంది. నెక్స్ట్, పట్టు పురుగు శాస్త్రీయ నామం ఏమిటి? జవాబు బోంబిక్స్ మోరీ. నెక్స్ట్, 1921 సంవత్సరంలో మహిళలకు ఓటు హక్కును కల్పించినటువంటి మొదటి రాష్ట్రాలు ఏమిటి? జవాబు బొంబాయి, మద్రాస్. నెక్స్ట్ క్వశ్చన్, మీరు నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వేచ్ఛను తీసుకువస్తాను అని నినాదించినటువంటి వారు ఎవరు? జవాబు సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్, బౌద్ధ మత అధ్యయన స్థావరమైనటువంటి తక్షశిల విశ్వవిద్యాలయం ఇది ఉన్నటువంటి స్థలం ఏమిటి? జవాబు పశ్చిమ ఉత్తరప్రదేశ్లో ఉంది. నెక్స్ట్, లేజర్ను కనుగొన్నటువంటి వారు ఎవరు? జవాబు చార్లెస్ హెచ్ టౌన్స్. నెక్స్ట్, 100 మైళ్ళకు ఎన్ని కిలోమీటర్లు సమానం? 100 మైళ్ళకు ఎన్ని కిలోమీటర్లు సమానం అంటే జవాబు 160 కిలోమీటర్లు.
నెక్స్ట్ నానోమీటర్ అంటే ఏమిటి? జవాబు 1 మీటర్లో 1 బిలియన్ భాగం. 1 మీటర్లో 1 బిలియన్ భాగం. నెక్స్ట్ ఏ మొక్కని హెర్బల్ ఇండియా డాక్టర్ అని అంటారు? జవాబు ఉసిరికాయ. ఉసిరికాయ మొక్కని హెర్బల్ ఇండియా డాక్టర్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, హాఫ్ గర్ల్ ఫ్రెండ్ అనేటటువంటి పుస్తక రచయిత ఎవరు? జవాబు చేతన్ భగత్. నెక్స్ట్ కింది వాటిని జతపరచండి. దీనిలో మనం వ్యాధి యొక్క పేరు, ఆ వ్యాధిని కలిగించేటటువంటి సూక్ష్మజీవి, వీటిని గురించి మనం ఇప్పుడు జతపరచడం. దీనిలో ఫస్ట్ ధనుర్వాతం. ధనుర్వాతం అనేటటువంటి ఈ వ్యాధి క్లాస్ట్రీడియం టెటనై అనేటటువంటి సూక్ష్మజీవి వల్ల ఇది కలుగుతుంది. నెక్స్ట్ కాలా అజార్ అనేటటువంటి ఈ వ్యాధి లైస్మానియా డోనోవాని అనేటటువంటి సూక్ష్మజీవి వల్ల వ్యాపిస్తుంది. నెక్స్ట్ ఎన్సెఫలైటిస్ అనేటటువంటి ఈ వ్యాధి ఆర్బోవైరస్ అనేటటువంటి సూక్ష్మజీవి వల్ల కలుగుతుంది. నెక్స్ట్ అథ్లెట్ ఫుట్ అనేటటువంటి వ్యాధి, ఇది ట్రైకోఫైటాన్ అనేటటువంటి సూక్ష్మజీవి వల్ల కలుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వరిలో అగ్గి తెగులును కలుగజేసేటటువంటి వ్యాధి కారకం ఏమిటి? జవాబు హెల్మింతోస్పోరియం ఒరైజే. మళ్ళొకసారి చెప్తున్నాను, వరిలో అగ్గి తెగులును కలుగజేసేటటువంటి వ్యాధి కారకం ఏంటంటే హెల్మింతోస్పోరియం ఒరైజే. నెక్స్ట్ క్వశ్చన్, మానవ రక్తం యొక్క pH విలువ ఎంత? జవాబు 7.4. నెక్స్ట్ మానవునిలోని క్రింది ఏ మూలక లోపం వల్ల నిర్జలీకరణం మరియు కండరాలు కొంకర్లు పోవడం, వికారం మరియు తలనొప్పి వంటివి కలుగుతాయి? జవాబు సోడియం అనేటటువంటి మూలక లోపం వల్ల. నెక్స్ట్ భారతీయ భాషల కేంద్రీయ సంస్థ, ఇది మన దేశంలో ఈ క్రింది ఏ నగరంలో నెలకొని ఉంది? అంటే ఇది సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్, ఇది మన దేశంలో ఏ నగరంలో ఉంది? జవాబు మైసూరు. నెక్స్ట్ టొమాటో మొక్కలో అనిషేక ఫలాన్ని ప్రేరేపించేది ఏమిటి? టొమాటో మొక్కలో అనిషేక ఫలనాన్ని ప్రేరేపించేది ఏమిటి? జవాబు యాక్సిన్లు. నెక్స్ట్ కింది వాటిలో చార్మినార్ వాస్తుశిల్పి ఎవరు? జవాబు మీర్ మొమిన్ ఆస్త్రాబాది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిని జతపరచండి. దీనిలో ఫస్ట్ క్షయ పరిశోధన కేంద్రం, ఇది మద్రాసులో కలదు. నెక్స్ట్ జాతీయ పోషకాహార సంస్థ, ఇది హైదరాబాద్లో కలదు. నెక్స్ట్ భారత క్యాన్సర్ పరిశోధన సంస్థ, ఇది బాంబేలో కలదు. నెక్స్ట్ అంటువ్యాధుల జాతీయ సంస్థ, ఇది ఢిల్లీలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, బీర్బల్ సహానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పేలియోబోటనీ, ఇది ఉన్నటువంటి స్థలం ఎక్కడ? జవాబు లక్నో. నెక్స్ట్ ఈ దిగువ పేర్కొన్నటువంటి వాటిలో బుద్ధుని జీవితంతో సంబంధం ఉన్నటువంటి నగరాలు ఏమిటి? జవాబు దీనిలో ఫస్ట్ కోసల, సెకండ్ వన్ మగధ. నెక్స్ట్ క్వశ్చన్, పాలిష్ చేయబడినటువంటి బియ్యము ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏ విటమిన్ యొక్క లోపం అనేటటువంటిది సంభవిస్తుంది? జవాబు బి విటమిన్. నెక్స్ట్ క్వశ్చన్, కోరింత దగ్గును
కలగజేసేటటువంటి వ్యాధి కారకము ఏమిటి? జవాబు బోర్డేటెల్లే బ్రోంచిసెప్టికా. బోర్డేటెల్లే బ్రోంచిసెప్టికా అనేటటువంటి వ్యాధి కారకం. నెక్స్ట్ క్వశ్చన్, ఊపిరితిత్తుల అధ్యయనాన్ని ఏమంటారు? జవాబు ఫ్లూరాలజీ అని అంటారు. నెక్స్ట్, అక్బర్ పాలనలో మీర్ బక్షి వీరు ఏ బాధ్యతలు నిర్వర్తించేవారు? జవాబు మిలిటరీ వ్యవహారాలను నిర్వర్తించేవారు. నెక్స్ట్, భక్తి ఉద్యమ తొలి ప్రచారకులు ఎవరు? జవాబు రామానుజాచార్యులు. నెక్స్ట్, భారతదేశంలోని ఏ నగరంలోని ప్రాచీన కట్టడానికి సంబంధించినటువంటి లిఖితపూర్వక పటం కలిగి ఉంది? జవాబు జైపూర్. జైపూర్లోని ప్రాచీన కట్టడానికి సంబంధించినటువంటి లిఖితపూర్వక పటం అనేటటువంటిది కలిగి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో గవర్నర్ జనరల్ ఎవరు? జవాబు కానింగ్. నెక్స్ట్, కింది వాటిలో ఏది కుడ్య చిత్రాలతో సంబంధం లేనిది? జవాబు అమర్నాథ్. నెక్స్ట్, 1940 సంవత్సరం అక్టోబర్ 17వ తేదీన వ్యక్తి సత్యాగ్రహాన్ని ప్రారంభించినటువంటి వారు ఎవరు? జవాబు ఆచార్య వినోబా భావే. నెక్స్ట్, ఏ ఉద్యమానికి హిందూ ముస్లిం రెండు వర్గాల మద్దతు ఇవ్వబడింది? ఆ ఉద్యమం ఏమిటి? జవాబు ఖిలాఫత్ ఉద్యమం. నెక్స్ట్, ఋగ్వేదంలోని ప్రాథమిక అంశాలు ఏమిటి? జవాబు ప్రకృతిని ప్రార్థించడం. నెక్స్ట్, మహాబలిపురంను నిర్మించినటువంటి వారు ఎవరు? జవాబు పల్లవులు. నెక్స్ట్, ప్రముఖ చైనా యాత్రికుడు పాహియాన్ వీరు భారతదేశాన్ని ఎవరి పరిపాలనా కాలంలో సందర్శించారు? జవాబు చంద్రగుప్త రెండవ చంద్రగుప్త యొక్క కాలంలో. నెక్స్ట్, కింద పేర్కొన్నటువంటి భక్తి సన్యాసులలో లోడీ వంశం పతనమై బాబర్ అధికారం కైవసం చేసుకున్నప్పుడు సిక్కు మత ప్రబోధకులు ఎవరు? జవాబు గురు నానక్. నెక్స్ట్, వేదకాల ప్రజలు మొదట వాడినటువంటి ఖనిజం ఏమిటి? జవాబు రాగి. నెక్స్ట్, నాణేలపై తమ పేర్లను ముద్రించుకున్నటువంటి మొదటి రాజులు ఎవరు? జవాబు కుషానులు. నెక్స్ట్, హరప్పా ముద్రలు తయారు చేయబడినటువంటి ఖనిజం ఏమిటి? జవాబు టెర్రాకోటా. నెక్స్ట్, సింధులోయ నాగరికతలో తెలిసినటువంటి లోహాలలో సమ్మిళితమైనది ఏమిటి? జవాబు రాగి, కంచు, వెండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాలో మొదటి మసీదును నిర్మించినటువంటి వారు ఎవరు? జవాబు కుతుబ్ ఉద్దీన్ ఐబక్. నెక్స్ట్, ఏ సంవత్సరంలో శివాజీ పట్టాభిషిక్తుడై ఛత్రపతి అనేటటువంటి బిరుదుని పొందాడు? జవాబు 1674 సంవత్సరంలో. నెక్స్ట్, 1605 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ తమ మొట్టమొదటి వ్యాపార స్థావరాన్ని ఎక్కడ నిర్మించారు? జవాబు సూరత్లో. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.